నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణ మాత్రలు కీలకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆరు గ్యారెంటీల పథకంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ జిల్లా కేంద్రంలో కప్పతల్లి ఆడిన అర్కలవాడ ప్రజలు వరుణదేవుడు కరుణిస్తాడు అంటూ ఆకాంక్ష మంచిర్యాల జిల్లా కేంద్రాల్లోని బాలికల పాఠశాలలో ఏడాది నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మందుల ఆవశ్యకతపై జిల్లా వైద్యాధికారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణకై ముందస్తుగా మాత్రలు వేయాలని, వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం జరిగిందని, నిర్వాహకులందరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ అనిత, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ డీవర్మింగ్ డే పిల్లలు మంచి ఎస్కిట్ చేశారు. దాని నుంచి మెసేజ్ కరెక్ట్గా పోయింది. ఐ హోప్ ఒక సంవత్సరంలో 2 సారి నేషనల్ డీవర్మింగ్ డే అంటే డీవర్మింగ్ కోసం నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 6 months తర్వాత దానికి క్లియర్ ఒక ఇంటెన్షన్ ఉన్నాయి. సపోజ్ ఒక వర్మ్కి లైఫ్ సైకిల్ ఉంటుంది అండ్ ఆ లైఫ్ సైకిల్లో సంవత్సరంలో 2 సారి మెడిసిన్ తీసుకున్న తర్వాత అట్లా ప్రాబ్లం రాదు. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో దాని గురించి ఇప్పుడు ఓడిఎఫ్ అంటే ఓడిఎఫ్ ఉన్నాయి మొత్తం తెలంగాణ. ఇప్పుడు ఓడిఎఫ్ ++కి మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఓపెన్ డెఫికేషన్ లేవు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నీ నడుస్తున్నాయి. దాని తర్వాత ఇంకా పెంచడానికి ఇంకా గ్రే వాటర్ మేనేజ్మెంట్, మన టాయిలెట్స్ నుంచి వాటర్ వస్తున్నాయి దానికి ఫిషర్ స్లజ్ మేనేజ్మెంట్ అన్ని దానికి ఇంటెన్షన్ ఒకటే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్కి ఇంటెన్షన్ కూడా సేమ్ ఉన్నాయి. మంచిగా అందరూ ఆరోగ్యంలో ఉండాలి. అండ్ ఈ వర్మ్స్ సంబంధించిన ఇష్యూ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి అండ్ యూత్కి అంటే 10 to 20 years వాళ్ళకి. సో సపోజ్ ఒక వర్మ్ ఉంటుంది తర్వాత ఫస్ట్ ప్రాబ్లం ఎనీమియా అంటే వాళ్ళకి హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. ఈ ఎస్కిట్లో మీరు అందరూ చూసారు, వాళ్ళు మంచిగా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు. కానీ అన్ని చోటలో కొంచెం పేరెంట్స్ నుంచి నెగ్లిజెన్స్ జరిగితే లేదు అంటే పిల్లలు అంటే చెప్పరు ఏం ప్రాబ్లం వస్తున్నాయి, కొన్ని రోజులు అయిపోతుంది, ఇప్పుడు చెప్తే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అవుతుంది అట్లా చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఆ టైం తర్వాత వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీ, మెంటల్ గ్రోత్స్, ఫిజికల్ గ్రోత్స్ అన్నీ దాని నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో మీ అందరూ ఈ మెసేజ్కి ఈ చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి ఇది అండ్ మీ అందరూ కూడా అందరూ దాదాపు వస్తున్నారు. సో మీ అందరూ ఒక ఆరోగ్య దూత్లాగా అంటే మెసెంజర్ ఫర్ డీవర్మింగ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ పేరెంట్స్కి ఈరోజు మీరు ఎస్కిట్లో ఏమైనా చూసారు, డిఎంహెచ్ గారు ఏమైనా చెప్పారు, ఈ మెసేజ్ మీకు ఏమైనా వచ్చింది అందరికీ చెప్పాలి. ఈ డీవర్మింగ్కి బెనిఫిట్స్ ఉంటుంది మీ అందరికీ చెప్తే
చిన్నపిల్లలు కొంచెం అడల్ట్ వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ వాడతారు అండ్ వాళ్ళు కూడా ఆరోగ్యంలో ఉంటారు. నులి పురుగులు అనేవి యూజువల్గా ఎక్కడ ఉంటాయి? సాయిల్, మట్టిలో ఉంటాయి యూజువల్గా నులి పురుగుల గుడ్డు కానీ. సో అందుకనే సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింథిక్ ఇన్ఫెస్టేషన్ అంటాము. సో మట్టి ద్వారా ఈ నులి పురుగులను పుట్టేటటువంటి ఆ గుడ్లు అనేవి మట్టిలో ఉంటాయి అన్నమాట. సో అవి ఎప్పుడైనా ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఈజీ కదా తీసుకోవడం. సో అదేవిధంగా ఇప్పుడు చక్కగా స్కిప్ మీరు చాలా బాగా చేశారు. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చాలా బాగా చెప్పారు. కానీ ఈ టాబ్లెట్ అనేది బయాన్యువల్ రౌండ్స్ రెండు సార్లు 2016 నుంచి 2020 వరకు కూడా సంవత్సరంలో ఫిబ్రవరి నెల అలాగే ఆగస్టు నెలలో 2 సార్లు టాబ్లెట్ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల టాబ్లెట్ 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్లో, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, అదేవిధంగా మద్రాసా స్కూల్స్, ఈ విధంగా పిల్లలందరికీ కూడా మనము ఈ జిల్లాలో వేయడం జరుగుతుంది. 2 రకాలైన లాభాలు ఉన్నాయి. పిల్లలకు ఆరోగ్యపరంగా లాభము, అట్లాగే పిల్లలకి కడుపు నొప్పి రాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. చదువులో వెనకబడిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఖచ్చితంగా మీ ఇప్పుడు డిఎంహెచ్ఓ మేడం చెప్పినట్టుగా మధ్యాహ్నం భోజనం కావచ్చు, లేకపోతే మన ఇంట్లో భోజనం చేసే ముందు తర్వాత స్టెప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీ చేతులు వాష్ చేసినట్టయితే ఈ నులి పురుగులు రాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి, అట్లాగే పాఠశాల కూడా యాబ్సెన్స్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కడుపు నొప్పి ఉంది అని చెప్పేసి పేరెంట్స్ చెప్పి పిల్లల్ని ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు అట్లాగే టీచర్స్ కూడా ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం భోజనం స్కూల్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా 10-20 మందిని ఒక్కొక్క టీచర్ చూస్తూ ఖచ్చితంగా వాచ్ చేస్తున్నారా లేదా, చేయకపోతే ప్రాపర్గా వాచ్ చేసినట్టు చూసి ఒక 1 మంత్ ప్రాపర్గా మీరు కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఖచ్చితంగా డైలీ వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేస్తే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంచిర్యాల బీజేపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఆయన తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం 100 రోజుల్లో ఇప్పిస్తానన్న ఆయన హామీ ఇది వరకు అమలు కాలేదని, రాళ్లవాగుపై నిర్మిస్తానన్న కరకట్ట పనులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం గోదావరి అంతర్గం వంతెన నిర్మాణానికి ప్రారంభోత్సవం ఇప్పటి వరకు అదే దశలో ఉందని, అంతేకాకుండా వంతెన నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే స్వలాభం కోసం మరో చోటికి తరలించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేసేంత వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, బొలిశెట్టి అశ్విన్, బోయిని హరికృష్ణ, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రేణ్వా, పల్లి రాకేష్, బింగి ప్రవీణ్, కమలాకర్ రావు, వాణిశ్రీ, ఆకుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన ఓటింగ్ ఈసారి బీజేపీకి రావడము, 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఇవాళ 6 నెలల తర్వాత ఆ ఓట్లలో ప్రతి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే 30-40% ఓట్లు తక్కువ రావడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దాదాపు 4000 ఓట్ల మెజారిటీ వచ్చింది కేవలం మంచిర్యాల పట్టణంలో. అది ఓటింగ్ శాతం తక్కువ అయినప్పటికీ చాలామంది ఇంకా వేరే ఊర్లలో ఉండే విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు వీళ్ళు ఓటేయడానికి రాలేదు. ఎండాకాలం తీవ్రంగా ఉండడము, సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండడం వలన చాలామంది ఓటు వేయలేకపోయారు. పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి మంచిర్యాల టౌన్లో 4000 ఓట్లు వచ్చింది.
6 నెలలనే 6 నెలలు 7 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి. ఈ 6-7 నెలలనే కాంగ్రెస్ పార్టీ గాలి పోయింది. అసలు ప్రభుత్వం ఉన్నదా, పాలన ఉన్నదా అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. 200 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు. మనందరికీ తెలుసు, రైతులకు డిసెంబర్ నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15th అని విడతల వారిగా అని 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అని ఇట్లా రైతులకు రుణమాఫీ చేయలేదు. ఎవరైతే కౌలు చేసుకుంటున్న రైతులు వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ గ్యారంటీ మర్చిపోయారు. రైతు బంధు పేరు మార్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా గ్యారంటీలలో ఉన్నారు. ఇవాళ ఏమంటారు, కొత్తగా ఇవాళ పేపర్లలో ఏమొచ్చింది, ఇప్పుడు కేవలం 5 ఎకరాలకు మాత్రమే అని అంటారు. ఇట్లా రైతులను మోసం చేశారు. యువకులకు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన లేదు. ఇట్లా విద్యార్థులను గ్యారెంటీ పేరు మీద మోసం చేశారు. మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ 2,500 రూపాయలు ప్రతి నెలకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇవాళ 2,500 కాదు కదా, ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మొన్న సుల్తానాబాద్లో జరిగిన సంఘటన చాలా సిగ్గుచేటు. ఇట్లా మహిళలను మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అన్ని వర్గాలను, మహాలక్ష్మి పేరు మీద మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి ఇవాళ పరిస్థితి ఎట్లున్నదంటే, మంచిర్యాల మొన్న ఒక వినియోగదారుడు వచ్చి నాకు రిసిప్ట్ చూపిస్తాడు. 210 యూనిట్ల కరెంటుకి ఇంతకుముందు 500 రూపాయలు బిల్లు వస్తే ఇప్పుడు 1,200 రూపాయల బిల్లు వస్తారు. ఇట్లా విద్యుత్ ఛార్జీలను పెంచి మళ్ళా పేద ప్రజలను, మధ్యతరగతి కుటుంబాలను మోసం చేస్తున్నారు. పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు పెన్షన్లు. ఇట్లా ఆసరా పెన్షన్ పేరు మీద వృద్ధులను మోసం చేస్తున్నారు. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి? 200 రోజులైంది మీ ప్రభుత్వం ఏర్పడి, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఇది అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక మన మంచిర్యాలకు వస్తే, మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నికల సమయంలో చాలా విషయాలు చెప్పారు. ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుందని. ఎన్నికలప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడారు. గెలిచినాక చేసేది ఏంటిది? గూండాయిజం, రౌడీయిజం, దాడులు. మంచిర్యాలలో ఒక కొత్త సంస్కృతి వచ్చింది, బెదిరింపు రాజకీయాలు. ఎమ్మెల్యే గారి పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే గారి బంధువులు ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ ఇవాళ దస్తెత్తులు, కబ్జాలు. ఎవరన్నా అడిగితే బెదిరింపులు. 15-20 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర అయితే పట్టాలు ఉన్నాయో వాళ్ళని బెదిరిస్తారు. అభివృద్ధి అనేది మర్చిపోయారు. ఎన్నికల కంటే ముందు ఏం చెప్పారు? 100 రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. 100 రోజులలో ఇప్పిస్తామని చెప్పారు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు. 200 రోజులైంది. మరి ఎక్కడ పోయింది నష్టపరిహారము? చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా, లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు. మొన్న యాసంగి పంటకు ఆజీపూర్ మండలంలో చాలా మంది రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడ పోయింది మీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు? మంచిర్యాల పట్టణంలో కరకట్ట నిర్మాణం చేపడతామని అన్నారు. వర్షాకాలం వస్తుంటే మళ్ళీ ఇవాళ మంచిర్యాల ప్రాంతంలో రాళ్లవాగు దగ్గర ఉండే ప్రజలందరూ కూడా మళ్ళా భయాందోళనకు గురవుతారు. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో, ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ఏదైతే చెప్పిండో ఎన్నికల సమయంలో ఆ హామీలను నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రతి సమస్య మీద పోరాడుతుంది. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితోటి ఈసారి మాకు ప్రజలు ఏవైతే ఓట్లు ఇచ్చిర్రో
ఇదే స్ఫూర్తితోటి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కొట్లాడతాము. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూరు మండలం రాంపూర్లో గురైన బాధితులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ ఆర్కాలవాడ ప్రజలు వర్షాలు విస్తారంగా కురవాలని ఈ రోజు ప్రజలందరూ కలిసి విశ్వ గణేష్ మండలి ఆధ్వర్యంలో కప్పతల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మృగశిర కార్తెలో వర్షాలు విస్తారంగా కురిసేవని, కానీ ఈ సంవత్సరం ఇంతవరకు వర్షాలు పడటం జరగలేదని, దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారని, వర్షాలు విస్తారంగా కురవాలని కోరుతూ అర్కాలివాడ హమాలివాడల్లో చిన్న పెద్ద ప్రజలందరూ కలిసి కప్పతల్లిని ఊరేగిస్తూ ఇంటింటికి తిరగడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు, యువకులు కర్రకు కప్పను కట్టి ఇంటింటికి తిరుగుతూ నీటితో స్నానాలు చేయించారు. త్వరలో వర్షాలు కురవాలని వానదేవుని ప్రార్థించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ మన విశ్వముఖ గణేష్ మండలి అరకాలవాడలో మనం ఏదైతే ప్రతి సంవత్సరం జూన్ మృగశీల కార్తె సందర్భంగా యావత్తు రాష్ట్ర దేశవ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమవుతుందని వర్షం నీళ్ళతోని మరి మనం పాడి పంటలు మరి అందరం కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనం ఎదురు చూసే సందర్భం. మరి ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో మరి మృగశిర కార్తె పూర్తయ్యే సందర్భంలో కూడా వర్షాలు రాని సందర్భంగా మరి మా విశ్వముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్దలు ఇక్కడ మరి రాజయ్య గారు మరి బక్కులు గారు ఈ ప్రాంతంలో మా పెద్దలందరూ కూడా మరి తరతరాల నుండి వర్షాలు రాబోతే మరి వర్షాలు కురవాలని మరి కప్పతల్లి దాన్ని మొక్కి కప్పతల్లి వాడవాడలా ఆడే కార్యక్రమాన్ని వారు సాంప్రదాయబద్ధంగా ఈరోజు మా హమాలివాడ అరకాలవాడలో మరి మొదలుపెట్టిన సందర్భంగా ఈరోజు మరి మా ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ముందుకు వచ్చి వర్షాలు అధికంగా కురవాలని మన వానదేవుని మొక్కుతూ మరి కప్పతల్లిని కూడా మొక్కుతూ ఈరోజు మా వాడలో ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి మరి అందరి ఆశీస్సులు అందరి పొందాలని వర్షాలు బాగా కురవాలని మరి ఈరోజు ఇక్కడ మేము కప్పతల్లి ఆడడానికి మరి మంచి చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఇది వెనుకట చేసే కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ఈ వర్షాలు రాని సందర్భంగా మరి గ్రామాలలో చేస్తారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మంచిర్యాల పట్టణంలో కూడా మరి అన్ని వాడల్లో కూడా చేయాలని కోరుతూ మహిళలందరూ కూడా పోషమ్మ కాడికి కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి 21 బిందెతోటి ఘనంగా డప్పు సప్పులతోటి పోయి అండ్ భూలక్ష్మి కాడ కూడా పోసి పోషమ్మ కాడికి పోయి అండ్ బోనం వండుకొని బోనం నైవేద్యాలతోటి పోయి అందరూ ఘనంగా పోయి చేసుకుంటారని మహిళల ఆదృతితోటి కోరుచున్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రముఖ యోగా సంస్థ మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రంలో యోగా దినోత్సవ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైత్రి యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సమీరా హాజరైన సభ్యులతో సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటి వాటి ప్రయోజనాలను తెలిపి నిత్య జీవితంలో జీవనశైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషికి శరీరం, ఆలోచనలు, మనసు మూడింటిని చక్కగా ఉంచగలిగేది యోగా ఒకటేనని తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులను శిక్షణ పొందిన యోగా సభ్యులు, శిష్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణ, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సుధాకర్, హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టినేని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ప్రజలందరికీ కూడా 10th ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మనమందరికీ కూడా తెలిసినట్ల మనము 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి ముందస్తుగా మేము మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రంలో ఈరోజు ముందస్తు యోగా వేడుకల్ని మేము చేసుకున్నాము. మనందరికీ తెలుసు యోగా మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ ఇవి ఉండాలంటే యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము ఇవన్నీ కూడా మనకెంతో హెల్ప్ చేస్తుంది. ప్రత్యేకంగా ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ద్వారా ఈ యోగా గురించి మనమందరూ కూడా యోగా గురించి తెలుసుకోవాలి. ఇంకా కూడా ఎంతోమంది మనము యోగా అభ్యాసము చేయట్లేదు. ఎవరు చేస్తున్నారో వాళ్ళు కూడా ఏదో అప్పుడప్పుడు ఇంటర్మీడియట్గా చేస్తున్నాము. అలాగాక జీవితంలో యోగాన్ని ప్రతిరోజు చేసి మనము ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ఈసారి మన ఒక థీము యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సో మనము యోగా ద్వారా సెల్ఫ్ అంటే స్వయం మనము చక్కగా ఉండాలి. మనము చక్కగా ఉంటూ, మనము ఆరోగ్యంగా ఉంటూ, మనము ఆనందంగా ఉంటూ సమాజంలో కూడా యోగా ద్వారా ఒక మార్పులు తీసుకొని వచ్చే విధంగా మనమందరూ పనిచేయాలి. దానికి యోగా ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మనందరూ కూడా మనము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చక్కగా జరుపుకుందాము. మళ్ళీ మనమందరూ కూడా ప్రతినిత్యము యోగా చేస్తాము. మనం ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి. ఈసారి థీమ్ యోగా ఫర్ సెల్ఫ్, యోగా ఫర్ సొసైటీ అని అంటే మీరు మా దగ్గర యోగా చేస్తున్నట్లయితే మీరు మీతో పాటు ఇంకొక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మీరు సహాయపడగలగాలి. మేము ఆన్లైన్లో, ఆఫ్లైన్లో వివిధ యోగా క్లాసులు పొద్దున 5:30 నుండి సాయంత్రం 6:30 వరకు రెగ్యులర్గా ఒక 6 బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము. సో మీరు దూరం ఉంది మేము రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. డైలీ లైవ్ క్లాసెస్ తీసుకుంటాం మేము. కాబట్టి మా దగ్గర మా ముందు కూర్చొని మీరు చేసినట్టుగానే ఉంటుంది. ఇది కేవలం ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు యోగా చేయడం కాకుండా అసలు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరు శరీరాన్ని కాపాడుకోవాలి చివరి క్షణం వరకు అంటే మీకు యోగా బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు, మధుమేహం, అదేవిధంగా నడుము నొప్పి, మెడ నొప్పి, థైరాయిడ్ ప్రాబ్లం, ఊబకాయం లాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మన మంచిర్యాలలోనే ఇంత అద్భుతంగా మేము సేవలు అందిస్తున్నందుకు మీరు అందరూ ఉపయోగించుకుంటే మాకు ఇంకా ఆనందకరంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యంగా ఉండే విధంగా సూచనలు ఇవ్వండి. మీరందరూ కూడా ఈ సేవలన్నీ యూటిలైజ్ చేసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన సమాజానికి మనమందరం కలిసి బాటలు వేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ అండ్ ఆల్ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు అండ్ హ్యాపీ. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మందంబరి దీపక్ నగర్ వైద్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 7 ఏళ్ల వయసు నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు తెలంగాణ వైద్య అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ మానస మాట్లాడుతూ పట్టణంలోని బాలికల పాఠశాల విద్యార్థులకు ఈ యొక్క మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పుష్పలత, ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, అనురాధ, సుధారాణి, శైలజాని, లక్ష్మి, పద్మజ, విమల కుమారి, శ్రీదేవి, స్వప్న, సరోజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మానస, మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్ దీపక్ నగర్. సో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్లో జరపడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం. అంటే ప్రతి 1 to 19 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ అనేది 400 నుంచి పిల్లలకి వేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ నులి పురుగులు కనుక ఉంటే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం దీని ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఎలాగా అంటే ఫస్ట్ హ్యాండ్ వాషింగ్
అట్లీస్ట్ ఫర్ 20 minutes సోప్తోనే చేసుకోవాలి. బిఫోర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్, అంటే తినక ముందే తిన్న తర్వాత చేసుకోవాలి. టాయిలెటింగ్ చేసిన తర్వాత కూడా వాష్ చేసుకోవాలి. అండ్ బయట ఓపెన్ డిఫికేషన్, అంటే బయట మలమూత్ర విసర్జన లాంటివి చేయకూడదు. దానివల్ల ఈ నులి పురుగులు అనేవి పిల్లలకి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ గోళ్ళు కత్తిరించుకోవడం పీరియాడికల్గా. దెన్ నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు షూ కానీ అండ్ చెప్పులు కానీ వేసుకొని వెళ్ళడము. మనం పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకునేటప్పుడు మంచిగా వాష్ చేసి దాన్ని తీసుకోవడం అనేది చేసుకోవాలి. అండ్ వండుకున్న ఫుడ్ మీద కూడా వెజల్స్ మూతలు అనేది పెట్టుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా చేస్తే ఈ నులి పురుగులు అనేవి నివారణ మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే నులి పురుగులు రావడం వలన పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేమిక్ అయిపోతుంది, అంటే రక్తహీనత వచ్చేస్తుంది. వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే యాబ్సెంటిజం అనేది స్కూల్కి ఎక్కువగా ఉంటుంది. సో ఈ నులి పురుగులు మాస్గా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాము టాబ్లెట్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్కూల్కి యాబ్సెంటిజం అనేది ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో నా తరఫు నుంచి అందరి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈరోజు ఎవరైతే యాబ్సెంట్ అయిన పిల్లలు ఉంటారో ఏదైనా కారణం కావచ్చు, వచ్చే గురువారం 27th రోజు మాపప్ డే అనేది మళ్ళీ నిర్వహించడం అనేది జరుగుతుంది. దయచేసి ఆ రోజు పిల్లలందరినీ కూడా స్కూల్స్కి పంపించండి. అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అంటే అన్రిజిస్టర్డ్ పిల్లలు ఎవరైతే బయట ఉంటారో వాళ్ళకి కూడా ఇది అడ్మినిస్ట్రేషన్ చేయడం ఉంటుంది. సో మీరందరూ ఇది గమనించుకొని మీ సంబంధిత ఏరియాలో ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంని కానీ మీరు సంప్రదించవచ్చు. సో అండ్ ఈ కార్యక్రమంలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పడే బాధలను తప్పించడానికి ప్రతి సంవత్సరం కూడా మనము ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం 2 సార్లు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన పాఠశాలలు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పిల్లలై చాలామంది పిల్లలు డైలీ ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. మేము కారణాలు అడిగి పేరెంట్స్కి ఫోన్ చేస్తుంటే అమ్మ వాంతులు అవుతున్నాయనో విరోచనాలు అవుతున్నాయనో లేకుంటే బాగా కడుపు నొప్పి ఉందనో చెప్పడం జరుగుతుంది. దానికి కారణం మనకు తెలుసు. మనము అపరిశుభ్రత, ఎప్పుడు కూడా మన ఆరోగ్యమే చాలా ముఖ్యం, అన్నిటికన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమన్నా పని చేయగలుగుతాం, చదవగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. అలా ఆరోగ్యంగా లేకుంటే మనకు చెప్పే చదువు కూడా మనకు అర్థం కాకుండా పోతుంది. మరి దీనికి మనం ఏం చేయాలంటే ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఆర్కేపీలో ఈరోజు నులి పురుగుల నివారణ అనే కార్యక్రమాన్ని నిర్మించారు. ఫస్ట్ ముందుగా డాక్టర్ మానస మేడం గారికి ఈ ప్రోగ్రామ్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మాకు నులి పురుగుల నివారణ అనే ట్యాబ్లెట్స్ వేశారు. అవి వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే మన కడుపులో ఉన్న నట్టలు చనిపోవడం వల్ల మనం ఎప్పుడు అయినా హెల్తీగానే ఉంటాం. ఇల్ హెల్తీ అనేది మనకి రాదు. ఫస్ట్ నులి పురుగులు మన కడుపులోకి పోవడానికి కారణాలు ఏమిటంటే నెయిల్స్ పెంచుకోవడం, అక్కడ ఇక్కడ డస్ట్ పార్టికల్స్ని టచ్ చేయడం, మళ్ళీ మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకోకుండా అన్నము అది ఇది తినడం వల్ల మనకి మన హ్యాండ్స్లో ఉన్న క్రీములు అవన్నీ మన కడుపులోకి వెళ్ళినప్పుడు మనకి ఇల్ హెల్త్ అనేది అవుతాము. ఏంటంటే ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అన్నీ మనం ముట్టుకున్నప్పుడు అన్ని పార్టికల్స్ అన్నీ ముట్టుకుంటాం. మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకున్న కొన్ని పోవు, మన హ్యాండ్స్లోనే అలానే ఉంటాయి. మనం తిన్నప్పుడు అవన్నీ మన స్టమక్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ మన హెల్త్ పాడవడం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వామిటింగ్స్, ఫీవర్స్, రక్తం తగ్గిపోవడం ఇలాంటివి చాలా జరుగుతాయి. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఇవి చంపుతాయి కాబట్టి మనకి హెల్త్గా ఉంటాం. మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం నెయిల్స్ కట్ చేసుకోవాలి, హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి, బయట ఫుడ్ తినొద్దు, యూరిన్ కానీ వాష్రూమ్ కానీ బయటికి వెళ్ళొద్దు. ఎవరికైనా మనకు తెలిసినంత వరకు మనం కాకుండా పక్కన వాళ్ళకి కూడా చెప్పడానికి ప్రయత్నించాలి, అందరినీ అలర్ట్ చేయాలి. ఇలా అయితే మనతో పాటు అందరం కూడా బాగుంటాం. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ సంఘ కార్యాలయంలో ఈ రోజు మేస్త్రీల సంఘం సభ్యులు భవన నిర్మాణ పనులకు తీసుకోవాల్సిన నూతన రేట్లను ప్రింట్ చేసిన పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేస్త్రీల భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు దెబ్బటి శ్రీనివాస్ మాట్లాడుతూ హెడ్ తాపీ మేస్త్రీలు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్మాణ పనుల్లో ఈ రోజు ప్రింట్ చేసినటువంటి రేట్లను విడుదల చేయడం జరిగిందని, ఈ రోజు నుంచి ఈ నూతన రేట్ల విధానాన్ని తాపీ మేస్త్రీలు అమలు చేయాలని, సంఘం నిర్ణయించిన స్లాబ్ ఏరియా రేట్లను అమలు చేయడంలో సభ్యులందరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. సభ్యులందరూ జాబ్ కార్డులు, ధృవీకరణ పత్రాలు లేకుండా పనులు చేపట్టరాదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మక్క మురళీమోహన్, కోశాధికారి పోతు సత్యం, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పెద్దపల్లి సూరయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, తాపీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గురుకుల పాఠశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రలు మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా రామ్లాల్ గిల్డా విద్యార్థినులకు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, డాక్టర్ కృష్ణ తేజ, డాక్టర్ రామకృష్ణ, ఆర్బీహెచ్కే టీం, ఎంపీహెచ్ఈఓ జగదీష్, పుట్ట సత్తయ్య, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మానవత్వం మంట కలిసింది. పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేష్, సురేష్ అనే 3 కొడుకులు ఉన్నారు. సురేష్ భారత సైన్యం ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు 3 కొడుకులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కు తగ్గిన కొడుకులు అంత్యక్రియలు చేపట్టారు. కన్నతల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 3 కొడుకులకు కోర్సాలు కొనిచ్చిన తర్వాత చిన్న అబ్బాయి దగ్గర ఉంటే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఇల్లు నేను కొంటనున్న దృష్టిలో పెట్టుకొని అట్టుండద్దు మా ఉండద్దు అలా నిలగొట్టు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పి వేసింది సార్. వేస్తే ఏం చేసిన స్టేషన్లకు ఎస్ఐని తీసుకొచ్చిన ఏం చెప్పిండు, ఎస్ఐ ఏం చెప్పిండు, మీరు 3 కొడుకులు కాల్ చేయండి, ఒక పోర్షన్లు వాళ్ళు ఉంటే 2 పోర్షన్లు కిరాయికుంటారు అని చెప్పారు. మీకు ఏమి ఇచ్చిందంటే మాకు మనిషికి 2 లక్షలు ఇచ్చింది సార్ అన్నారు. అందువల్ల మనిషికి 2 లక్షలు ఇవ్వండి, వాళ్ళు బ్యాంకులు వేసుకుంటారు 6 లక్షలు అని చెప్పి సార్ ఇచ్చినాక కొన్ని రోజుల వరకు 2 సంవత్సరాలు ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా విక్కున్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినా ఉంచుకున్నారు సార్. ఇక్కడ నేను లేను, తిమ్మపురం వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ ఆ ముసలాంలు వెళ్ళగొట్టి పెట్టకుండా ఇంట్లో కిరాయిపించారు సార్. నేను మొన్న వచ్చిన అమ్మ ఇది పద్ధతి కాదు, రేపు నువ్వు కుక్కలా పడతావు, మూత్రం పోతావు, దొడ్డిపోతావు, నీకు ఆసనక్క నేను ఇంటికి కిరాయికి ఇచ్చుకున్నాను ఉంటాడా, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నీ కొడుకుల దగ్గర ఉండాలన్న అంటే అక్క ఎవరు ఉంచుకుంటలేరు, ఏం చేయాలని ఏడ్చింది సార్. ఇవాళ చనిపోయింది ఆమె. చనిపోయినాక నా ఇంట్లో అద్దంటే నా ఇంట్లో అద్దని మాట్లాడారు సార్. మా ఆడకు పాపం కట్టుకున్నట్టే కాదా, మనం మనిషికి 10,000 వేసుకు 2,000 అతిగా దానం చేస్తే మనల్ని ఎవరు పోతారు సార్. ఇంకా అంటే ఇంకో చిన్న కొడుకు పోలీస్ జాబు, ఆయన ఏమంటాడు, నేను దానం చేస్తా, ఆర్మీ జాబు నేను దానం చేసి వెళ్ళిపోతా, నేనైతే ఇది ఉంటా అంటాడు. ఆడ దానం చేయకపోతే నాకు ఆర్మీ నౌకరయ్యింది, కన్న తల్లినే కాపాడుకోలేదు, ఆర్మీనే కాపాడుతా. ఇప్పుడు కొడుకులు అన్న భర్త మల్లయ్య ఆయన ఉండగానే పోలికొచ్చి లిజిస్టర్ కింద వారేసారు. అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాం సార్, మనసుకు 2 లక్షలు ఇవ్వన్నాడు, ఇచ్చారు. మళ్ళీ 2 ఇచ్చారా, మనసుకు 2 లక్షలు అంటే ఇచ్చారు. ఆ 2 లక్షలు కూడా తీసుకుని వెళ్ళారు. ఆమెకు 3 కొడుకులు నా ఇంట్లో అంటే నా ఇంట్లో అంటారు. ఈ వాడు నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంట్లో కిరాయి ఉంచుకున్నా. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా చనిపోయిన తర్వాత కూడా నా ఇంట్లో చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా నా ఇంటికి అంటే నా ఇంటికి అంటారు. 3 ఒక్క నడిపోడు నా ఇంటికి తీసుకుపోతాను నడుపు. కానీ చిన్నోడు బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణ మాత్రలు కీలకం, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఆరు గ్యారెంటీల పథకంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు. వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ జిల్లా కేంద్రంలో కప్పతల్లి ఆడిన అర్కలవాడ ప్రజలు, వరుణదేవుడు కరుణిస్తాడు అంటూ ఆకాంక్ష. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.